సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీ. దాంట్లో భాగంగానే ఈరోజు మొదటి సంవత్సర కాలపు 20,000లో గతంలో ఇచ్చిన 14,000 పోను మూడో విడతగా 46,86,000 మంది రైతాంగానికి 6,000 రూపాయల చొప్పున 8,935 కోట్ల రూపాయల నిధుల్ని జమ చేయడానికి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఈరోజు సాయంత్రం రైతు ఖాతాల్లో జమ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ. ఇది ఓర్చుకోలేనటువంటి వైసీపీ బ్యాచ్. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో అగ్రి మిషన్ ఏపీ శామ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రి మిషన్ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి శ్రీ ఎంవీఎస్ నాగిరెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో వైసీపీ ప్రభుత్వం గొప్పగా చేసింది రైతాంగానికి, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, మేము ఆ రోజు గొప్పగా 13,000 ఇచ్చాం, వీళ్ళు 20,000 ఇస్తున్నారు, 13,000 20,000 కన్నా ఎక్కువ అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం. రైతులు అన్ని విధాలా కూడా ఆదుకున్నాం, ఈ ప్రభుత్వం గాలి కుదిలేసింది అని మరో ఆరోపణ. పెద్దలు ఎంవీఎస్ నాగిరెడ్డి గారికి వ్యవసాయం పట్ల కానీ విధి విధానాల పట్ల కానీ చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎన్నికల కోసమో ఎదుటి పార్టీ పైన బురద లేదని కోసమో మన వాదన కరెక్ట్ అనిపించుకోవటానికో రకరకాలు చెప్పొచ్చు, కానీ ప్రజానీకం వీటన్నిటినీ గమనిస్తా ఉన్నటువంటి పరిస్థితిని ఎక్కడా కూడా మర్చిపోకూడదు. రైతుని రాజుగా చూడాలి అనేటువంటి మహాసంకల్పం చంద్రబాబు నాయుడు గారిది. వ్యవసాయం నిలవాలి అంటే రైతు గెలవాలి అనేటువంటి ఆలోచన అంతరంతాన తన అంతర్గతం అంతా కూడా మొదలుపడి ఆలోచన చేసి నిరంతరం ప్రతి పంట పైన ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో దాన్ని ముందుకు తీసుకుపోవాలి అనే అధికారుల్ని ఒక దిశానిర్దేశం చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. విత్తనం నుంచి విక్రయం వరకు అడుగడుగునా దగా చేసి రైతు భరోసా కేంద్రాల పేరుతో రైతు భక్షక కేంద్రాలని ఓపెన్ చేసి చెమటని చిందించి రక్తాన్ని చెమటగా మార్చి చెమటని చిందించి పండించినటువంటి పంటలు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా దళారుల బ్రోకర్లు రాబందుల్లాగా రైతులను దోసుకొని తిన్నారో అందరూ చూసినటువంటి పరిస్థితి. ఈరోజు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి 2 సంవత్సరాల కాలం గడిచింది కదా, ఏదో ఒకటి చెప్పి మభ్యపెట్టాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం పైన, తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఎవరి కాలంలో వ్యవసాయం బాగుంది? ఎలా కొలుస్తాం? ఒక విద్యార్థి ఒక క్లాసులో, ఒక తరగతి గదిలో ఈ విద్యార్థి బాగా చదువుతాడు అంటే ఏంటి ప్రామాణికం? ఆ పరీక్షల్లో వచ్చినటువంటి మార్కుల్లో ఎవరు టాప్ ర్యాంకులో ఉంటే వాళ్ళు గొప్పగా చేసినట్టు, గొప్పగా చదివినట్టు. మరి వ్యవసాయంలో ఏ ప్రభుత్వం వ్యవసాయానికి అండదండగా ఉంది, ఈ రాష్ట్రంలో రైతాంగానికి అండదండగా ఉన్నది అనడానికి ప్రామాణికం ఏంటి? ఏది కొలత, కొలమానం? వైసీపీ ప్రభుత్వ హయాంలో అంత గొప్ప పాలనే జరిగి రైతుకి అంత అండదండగా నిలిచి ఉంటే నాగిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సాలీన 1,300 మంది రైతులు మీ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా స్వతంత్ర దర్యాప్తు సంస్థలు, ఎన్జిఓస్
ఏ రాజకీయ పార్టీ కాదు. ఎన్జిఓస్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఆత్మహత్యల కేసులు ఆధారంగా తేల్చినప్పుడు మొదటి 3 సంవత్సరాల్లో 3600 మంది రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనే నివేదిక, స్వతంత్ర భారత్ దాని పేరు, తేల్చింది కదా.